పాస్ గురించి ఆలోచించాల్సింది మీలాంటి వాళ్ళు. నాలాంటి వాళ్ళు ర్యాంక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మిస్ అమ్మా, లేట్ ఏంటమ్మా? త్వరగా వస్తే మేం వెళ్ళాలి. ఓ వచ్చేసారా? హే పార్ట్నర్, నువ్వేంటి తన పక్క నిల్చున్నావు? నా పక్కకొచ్చాయి. నువ్వు నా టీం కదా. పిల్లలు, అనామిక గారికి అబద్ధం చెప్పడం తప్పు కదా. మరి తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా. సారీ, ఇట్స్ ఓకే. అంజు, అంజు ఇటు చూడు. సారీ. ఇట్స్ ఓకే. నా బంగారాలు అల్లరి చేస్తారు కానీ చెప్పిన మాట వింటారు. హలో హలో, నేను నువ్వు చెప్పావని సారీ చెప్పలేదు. మా పార్ట్నర్ కోసం సారీ చెప్పాను. ఏంటి పార్ట్నర్, ఇందాక నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఒక్క మీటింగ్తో నీ జాబ్ పోకుండా ఎలా కాపాడానో నువ్వే చూసావు కదా. ఇట్స్ ఓకే, థ్యాంక్స్ లాంటివి ఏం చెప్పకలే. అప్పో, ఫ్లాష్ కట్టేసుకున్నట్టుంది. నువ్వు చేసిన పనికి నిజంగా నేను నీకు థ్యాంక్స్ చెప్తానని అనుకుంటున్నావా అంజు పాప? అనామిక గారు, మీరు రెడీ చేసిన కొత్త టైం టేబుల్ చెప్పండి. పొద్దున్నే 5కి లేవాలి. ఏంటి లేవాల్సింది 5:30కి కదా. ఈ విషయం మీరు నిన్న నాతో చెప్పలేదు కదా. తెప్పేసింది. 5 to 6 ఎగ్జామ్స్ ప్రిపరేషన్, 6 to 7 ఫిజికల్ యాక్టివిటీస్, 7 to 8 ఫ్రెష్ అప్ అండ్ హోంవర్క్ ఫినిష్ చేయాలి. 8 to 8:30 బ్రేక్ఫాస్ట్, 8:30కి స్కూల్కి స్టార్ట్ అవ్వాలి. నాను టైం టేబుల్లో మాకంటూ పర్సనల్ స్పేస్ లాంటివి ఉండవారా? ఎగ్జామ్స్ అయ్యే వరకు స్టడీ టైం తప్ప ఇంకేం ఉండవు. సారీ. నైస్ నానా, పక్కాగా ప్లాన్ చేసావు. ఇంకా ఈవినింగ్ టైమింగ్. అనామిక, మార్నింగ్ టైమింగ్స్ నుంచి తేరుకోవడానికి మాకు కొంచెం టైం కావాలి. ఈవినింగ్ వచ్చాక మిగిలింది చెప్పు. గుండెని రాయి చేసి